హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహుకేతు గ్రహదోషాలకు నాగశిల ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిహారాలే పొందాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన లైవ్ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో లైవ్లో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని పొందొచ్చు. ఈ నెంబర్స్ కేవలం అపాయింట్మెంట్ పొందడానికి మాత్రమే ఏర్పాటు చేసినవి. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి చాంబర్స్, ఎర్మంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే గురుగారు 13వ తారీఖు శనివారం గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం జరిపించడం జరుగుతుంది. అలాగే 14వ తేదీన ఆదివారం సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి 13వ తారీఖున జరిగే హోమ కార్యక్రమాల్లో కావచ్చు, 14వ తేదీన జరిగే సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాల్లో కావచ్చు, మీ గోత్రనామాన్ని నమోదు చేసుకోవాలి అని అనుకునేవాడు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే గురుగారిని నేరుగా కలవలేము, మేము దూరం ప్రాంతాల్లో ఉంటాము అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారే తెలియజేస్తారు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పిల్లల గురించి అండి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబుదేమో 1990, పాపది 1997 అండి. పేరు నాగపూజ. 97 పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1997, 8/8/1997. సమయం సాయంత్రం 5:30కి. గురుగారితో మాట్లాడండి అమ్మా. మేడం చెప్పమ్మా. గురువు గారు చెప్పు. హలో చెప్పమ్మా, వినపడుతుంది, చెప్పండి. దేని గురించి అడుగుతున్నారు? పెళ్లి గురించి అడుగుతున్నావా? దేని గురించి అడుగుతున్నావు? పాప గురించి అండి. పాపకి సంతానం లేరు, ఓకే, అందుకని అడుగుదామని చేశానండి. జాతకపరంగా వచ్చేటప్పటికమ్మా, లగ్నంలో గురుడు నీచ స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైనా సంతానం కలగాలంటే గురుడు బాగుండాలి, ఓకేనా? ఆ గురుడు నీచపడ్డాడు. తర్వాత పంచమాధిపతి అయిన శుక్రుడు సింహలగ్నంలో శత్రుక్షేత్రంలో పడ్డాడు. దీనివల్ల అమ్మాయి జాతకంలో బలమైన దోషాలు కనపడుతున్నాయి, ఓకేనా? డాక్టర్లు చూపించారా? డాక్టర్లు చూపించారమ్మా? చూపించలేదండి. ఒకసారి మెడిసిన్ కూడా వాడాల్సి ఉంటుంది. దానికన్నా ముందు గురువుకి శుక్రుడికి తప్పనిసరిగా జపహోమాలు చేయాలి. ఈ రెండు కనుక చేస్తే నీకు అడుగు ముందుకు పడుతుంది, అమ్మాయి మంచి సంతానం కలుగుతుంది. లేని పక్షంలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అవుతాయి, ఓకేనా? మరో కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో ఓకే, కాల్ కట్ అయినట్టుంది గురుగారు. అలాగే మీరు 13వ తారీఖున హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా గురుగారు, శనివారం రోజు. ఆ హోమ కార్యక్రమాల పూర్తి వివరాలు ప్రేక్షకులకు తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. ఈ నెల 13వ తారీఖు శనివారం అయిందమ్మా. ఆ శనివారం సందర్భంగా మన పీఠంలో కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి అష్టమ శని ప్రభావం బలంగా ఉందమ్మా. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం బలంగా ఉంది. మకర కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం బలంగా ఉంది. దీని గురించి నాకు చాలామంది కాల్ చేస్తున్నారు. సహజంగా శని సమయంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎవరన్నా కానీ. ఎవరికి వచ్చినా శని టైంలో ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సిందే. కాబట్టి వాళ్ళకి ఏదన్నా మన పీఠం తరపు నుంచి ఏదన్నా చేయాలి, మన వల్ల ఏదైనా వాళ్ళకి ఉపయోగం కలగాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో రుద్రహోమం, శనీశ్వర హోమం, తర్వాత రుద్రహోమం కూడా విశేషంగా చేస్తున్నాం అమ్మ. మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం. ఈ శని హోమం చేయడం వల్ల సంఖ్యపూర్తిగా శని హోమం చేయిస్తున్నాం అమ్మ. ఈ విధంగా నాకు తెలిసి ఎవరు చేయట్లేదు ఇవాళ రేపు. మన పీఠంలో చేసే హోమం సంపూర్ణంగా 1900 సార్లు శనీశ్వర హోమం చేయిస్తున్నాం. అట్లా చేయడం వల్ల మన టెలిఫోన్ కాల్ ఎట్లా కలుస్తుందో అంత ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా 40 రోజులు ఎవరైతే పాల్గొంటారో
శని ప్రభావం వల్ల అష్టమరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఉద్యోగ సమస్యలు కానీ, ఈ యొక్క అష్టమ శని అంటే కర్కాటక రాశి వాళ్ళకి అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమే నక్షత్రం 4 పాదాలు, కర్కాటక రాశిలో పుట్టినటువంటి 4 పాదాల వాళ్ళకి కూడా ఈ యొక్క శని ప్రభావం బలంగా ఉంది. దానితో పాటు నక్షత్రమే కాదు, నామనక్షత్రం కూడా చూసుకోవాలి. నామనక్షత్రం అంటే కేకో హాహి హా అనే అక్షరం మీద వాళ్ళందరికీ కూడా శని ప్రభావం. హూ హే హోడా పుష్యమి ఈ లెటర్స్ ఫస్ట్ లెటర్స్తో ఎవరికైతే ప్రారంభమవుతుందో పేరు వాళ్ళకి కూడా ఖచ్చితంగా నేను చెప్పే అష్టమ శని వర్తిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే అమ్మా నక్షత్రం మీద పేరు పెట్టుకోకుండా వేరే పేరు పెట్టుకుంటారు. హా అనే అక్షరం ఎవరికి వచ్చినా సరే అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. తెలియక ఏమనుకుంటారంటే నాదేదో పునర్వసు నక్షత్రమో లాదే ఆరుద్ర నక్షత్రం కదా నాకేం లేదనుకుంటారు. తెలియక అనుకుంటారు. చెప్పేవాళ్ళు కూడా సరిగా చెప్పట్లేదు. దీనివల్ల వాళ్ళు స్ట్రగుల్ పడుతూ ఉంటారు. జాతక చక్రం బాగానే ఉంటుంది, కానీ ఈ శని ప్రభావం వల్ల నేను చెప్పిన అనారోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టపోవటం, ప్రాణం మీదకి రావటం, హెల్త్ చాలా ఎడ్జ్ దాకా వెళ్ళి చావు బతుకుల్లోకి వెళ్ళి వెనక్కి రావడం, ఇవన్నీ కూడా అష్టమ శని ప్రభావం. యాక్సిడెంట్లు కావడం ఇవన్నీ బలంగా ఉంటాయమ్మా. ఇటువంటి దోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముందుగా చూపించుకుని ఈ యొక్క శని హోమంలో పాల్గొంటే నేను చెప్పినటువంటి సమస్యలు ఏవి దగ్గరికి రావు. ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలోంచి ఖచ్చితంగా బయటపడతారు. ఉద్యోగ సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య ఉన్నా, ధనపరమైన ఇబ్బందులు ఉంటే కూడా ఖచ్చితంగా 100% పనిచేస్తుంది. అట్లాగే వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకు కూడా అర్ధాష్టమ శని ప్రభావం బలంగా ఉంది. దీనివల్ల చికాకులు, ఇంట్లో గొడవలు, ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, ఈ రకమైన సమస్యలు ఇంట్లో ఉంటాయి. విద్యార్థులకు చదువులో ఇబ్బందులు వస్తాయి. తర్వాత మకర రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ 85% శని ప్రభావం తొలగిపోయింది. ఇంకొక 15% ఉంది. శని ఏం చేస్తాడంటే అమ్మా వెళ్ళబోయే ముందు ఎన్ని లక్షలైతే నష్టపరిచాడో దానికి డబల్ ఇస్తాడు శని. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి శని ప్రభావం చివరిలో ఉంది. ఈ యొక్క శని హోమం చేయడం వల్ల ఇంతకుముందు వీళ్ళేదైతే అప్పులు పడ్డారో, ఇబ్బందులు పడ్డారో, లేకపోతే ఆస్తులు అమ్ముకొని ఉంటారు, ఆల్రెడీ ఖచ్చితంగా అప్పులు పాలై ఉంటారు. ఈ యొక్క శని హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం చేయడం వల్ల అప్పుల్లోంచి బయటపడడం, నేను చెప్పిన విధంగా డబల్ ఇస్తాడు శని. ఎవరైతే ఈ యొక్క శని హోమంలో పాల్గొంటారో వాళ్ళు ఒక 10 లక్షలు నష్టపోయారనుకోండి, 20 లక్షలు ఇచ్చిపోతాడు శని. అదే కనుక ఈ యొక్క శనికి అర్చన చేయకుండా, హోమం చేయకుండా వదిలేస్తే ఏమవుతుందంటే వాళ్ళు సంపాదించిన దానికి వీళ్ళు ఖర్చు పెట్టిన దానికి బ్యాలెన్స్ అవుతుంది, ప్లస్లోకి రారు. ఇది ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు గమనించాలి. ఎవరైనా సరే ఈ సంవత్సరం కనుక చేసినట్లయితే ఈ పూజ శని ఏలినాడు శని ప్రభావం ఉన్నంత వరకు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి పనిచేస్తుంది. మనం చేసే విశేష పూజ ఒక శని హోమం. తర్వాత కుంభరాశి, ఈ కుంభరాశి వాళ్ళకి లగ్నంలోనే శని ఉన్నాడు. దీనివల్ల ఎవరైనా కుంభరాశిలో ఉన్నవాళ్ళు కానీ, నామనక్షత్రం కానీ, జన్మ నక్షత్రం కానీ, ఖచ్చితంగా వాళ్ళ భార్యాభర్తల మధ్యలో గొడవలు పడటం, చెరోదికి విడిపోవటం కానివ్వండి, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎవరికన్నా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవటం, వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వరు, వీళ్ళు ఎక్కడో చేపతులు తెచ్చి పక్కన వాళ్ళకి అప్పు ఇవ్వడమో, లేకపోతే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడమో చేస్తారు. ఆ డబ్బులు ఇస్తే కదా మరి ఇక్కడ కట్టాల్సింది, వాళ్ళు అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ రావు, ఇక్కడ ఈ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఈ రకమైన ఇబ్బంది కుంభరాశి వాళ్ళకి బలంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, తోటి వాళ్ళతో చాలా సమస్యలు ఉంటాయి, పక్క ఉద్యోగులతో రాజకీయాలు, నచ్చని పరిస్థితుల్లో ఉద్యోగం చేసే పరిస్థితి, కొంతమందికి అది ఉద్యోగం ఉండదు కుంభరాశి వాళ్ళకి. ఫైనాన్షియల్గా అప్పులు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా కుంభరాశికి 100% ఉంటాయి ఈ సంవత్సరం. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క రాశుల్లో ఉన్నవాళ్ళు కనుక ముందుగానే, ఇప్పటికీ సంవత్సర కాలం అయిపోయింది కుంభరాశిలో శని వచ్చేసి, ఇంకా సంవత్సరంన్నర పాటు బలంగా ఉంది. ఎందుకంటే చాలా ప్రధానమైనటువంటి సమయం కుంభరాశి వాళ్ళకి. ఈ సమయంలో చేస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవు, ప్రమాదాలు దగ్గరికి రావు, అప్పుల పాలు కాకుండా ఉంటారు. కాబట్టి ఈ శని హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడకుండా, వాళ్ళ ఇబ్బందులు ఉన్నవాళ్ళు కూడా ఏదో విధంగా భగవంతుడి మార్గం వల్ల బయటపడడం, మంచి మార్గం దొరకడం, మంచి ఉద్యోగం దొరకడం అనేది ఖచ్చితంగా 100% జరుగుతుందమ్మా. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో. అలాగే గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052446299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారే తెలియజేస్తారు. అలాగే
ఈ నెంబర్స్ కేవలం అపాయింట్మెంట్ మాత్రమే కేటాయించబడిన నెంబర్స్, ప్రేక్షకులు ఇది గమనించగలరు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. ఇక్కడ గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 13వ తేదీన శనివారం గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం జరిపించడం జరుగుతుంది. అలాగే 14వ తేదీన ఆదివారం నాడు సామూహిక నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతుంది. 13వ తారీఖున జరిగే హోమ కార్యక్రమాలు కావచ్చు, 14వ తేదీన జరిగే సామూహిక నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమాలు కావచ్చు. మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్ కనిపిస్తున్నాయి కదా, ఈ నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకొచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. గురుగారు కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా ఆయనది జన్మనామం ప్రకారము జూలైలో పుట్టినాడు, కానీ పేరు సురేష్ కుమార్ అని పెట్టినారు. జన్మనామం కాకుండా వేరే డేట్ ఆఫ్ బర్త్ తెలీదా? జూలై 16, 1990. డేట్ ఆఫ్ బర్త్ టైం అమ్మా? టైం సాయంత్రము తెలీదు టైం. సరే, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో, చెప్పమ్మా. నమస్తే గురువారు. నమస్తే. మీ ఆయనకు వచ్చేటప్పటికి మీ ఆయన పుట్టింది భరణీ నక్షత్రం, మేషరాశి అయింది. కానీ సురేష్ అన్న, అవునా? సురేష్ అన్న పేరు సురేష్ నా కుమార్ నేను చెప్పే కదా, జన్మ నక్షత్రం వేరు, పిలిచే పేరు వేరు. మీ ఆయనకి ఇప్పుడు మీ ఆయన సురేష్ అన్న పేరు మీద శని ప్రభావం బలంగా ఉంది. వచ్చే డబ్బులు సరిపోవట్లేదు, చాలా కష్టకాలంగా ఉందా లేదా? ఎట్లా ఉంది చెప్పు పరిస్థితి? బద్ధకంగా ఉంటున్నాడు. అదేమ్మా, ఏ పనిలో చేయకపోవడం, సరైన ఉద్యోగం దొరకకపోవడం, దొరికిన దాంట్లో సరిగ్గా స్థిమితంగా పనిచేయకపోవడం, ఇవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి స్వామి. ఎవరికైనా సరే ఏలినాడు జనం కుంభరాశి వాళ్ళకి బద్ధకం ఎక్కువ అవుతుంది, చేయబుద్ధి కాదు. ఏదైనా ఒక ఉద్యోగం వచ్చినా ఇప్పుడు ఏం వెళ్తానులే, అయితే ఆ ఉద్యోగం నాకు ఇప్పుడు నచ్చలేదు, అది నాకు సాటిస్ఫాక్షన్గా లేదా జాబు, ఇంకా మంచిది దొరుకుతుంది, ఇట్లా ఆలోచిస్తున్నాడా లేదా? ఇంతకుముందు జాబ్ ఇప్పుడు రిజైన్ చేసి కొత్త జాబ్ చేరినా స్వామి. అదేమ్మా, అది బాగుంటుందా స్వామి? నేనేం చెప్తున్నా, శని ప్రభావం బలంగా ఉంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి, ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే శనికి హోమం చేయించు మీ ఆయనకి, ఓకేనా? శని హోమం నేను అమ్మా, శని తైలాభిషేకమా స్వామి? తైలాభిషేకం కాదు, శనికి రుద్ర హోమం, ఆయుష్ హోమం, శనీశ్వర హోమం చేయాలి. సరే స్వామి. ఈ 4 హోమాలు చేస్తే ఇబ్బంది లేకుండా, జాబ్ పరంగా ఇబ్బంది లేకుండా, అప్పుల పాలు కాకుండా బాగుంటారు, ఓకేనా? ఆరోగ్యం కూడా కాళ్ళు నొస్తున్నాయి అది ఇది అంటాడు స్వామి కొంచెం. నేను మొదట్లో విన్నావా? నేను మొదట్లో ఏం చెప్పాను? కుంభరాశి వాళ్ళ గురించి చెప్పానా లేదా? అవును స్వామి. అందరికీ అదే అప్లికేబుల్, నీకైనా నాకైనా, కుంభరాశిలో ఎవరు పుట్టినా ఎవరికైనా ఉండేది, ఓకేనా? అది పోవాలంటే నేను చెప్పింది రుద్రాభిషేకం చేయమన్నారు స్వామి, చేయించినాము. మా ఒకళ్ళది నాకు చెప్పొద్దు, నేనేం చెప్తున్నా, నన్ను అడగడానికి చేసావా, వెళ్ళావా వేరే వాళ్ళది నాకు చెప్పడానికి చేసావా? చెప్పు. లేదు స్వామి, నేను ప్రశ్న అడగడానికే చేసావు కదా, కాబట్టి నేను చెప్పింది వినాలి, నమ్మకం ఉంటే చెయ్యి, బాగుండాలంటే చెయ్యి, ఓకేనా? ఓకే. గురుగారు 14వ తేదీన ఆదివారం సామూహిక నాగశిలా ప్రతిష్ఠతో పాటు ఇంకా ఏ ఏ కార్యక్రమాలు జరిపిస్తున్నారు గురుగారు? అమ్మా, ఈ నెల 14వ తారీఖు ఆదివారం షష్ఠి తిథి, ఆరుద్ర నక్షత్రం ఏదమ్మా. ఈ 3 కూడా రావడం అనేది చాలా విశేషం, దివ్యమైన ముహూర్తం, అరుదుగా వచ్చేటువంటి ముహూర్తం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టిన తిథి షష్ఠి తిథి, ఆదివారం. అట్లాగే ఈశ్వరుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ 3 కలిసి రావడం అనేది చాలా రేరుగా దొరుకుతుంది, దివ్యమైన ముహూర్తం దొరికింది. ఆ రోజున చాలామంది ఇవాళ రేపమ్మా, నేను చేసిన స్టడీలో నా జాతకం, నేను యాస్ట్రాలజీ నేర్చుకుని 20 సంవత్సరాలు లేదమ్మా, ఒక 5-6 లక్షల జాతకాలు చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. రాహుకేతువుల మధ్య నేను ఎంతో స్టడీ చేశాను. ప్రతి వ్యక్తి కూడా రాహుకేతువుల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్దేశంతోనే మనం ఈ ప్రోగ్రాం పెట్టిన కారణం కూడా అమ్మా. కాబట్టి ఇది అందరికీ తెలియాలి, అందరిని ఎడ్యుకేట్ చేయాలన్న భావంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్. కావున ఈ రాహుదోషము, కేతు దోషం వల్ల నాగదోషం కానివ్వండి, కాలసర్పదోషం కానీ, కుజదోషం కానీ జీవితంలో ఉంటే, పిల్లలకు ఉంటే కనుక పిల్లలు ఎడ్యుకేషన్ కుంటుపడుతుంది, చిన్నతనంతోనే తల్లిదండ్రులు చనిపోవడం జరుగుతుంది. ఈ నాగదోషం ఎవరికున్నా తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ ఒక స్థాయికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ఎవరో కూడా మరణిస్తారు. దానివల్ల ఏమవుతుందమ్మా, ఆ సంసారం చిన్నాభిన్నం అయిపోతుంది, అంతే కదా. ఇంటికి యజమాని తండ్రి ఉంటేనే కదా మంచి కానీ చెడు కానీ, కష్టం ఉన్నా నష్టం ఉన్నా సంస్కరించే తండ్రే. కాబట్టి ఇటువంటి దోషాలు నేను ఎన్నో ప్రాక్టికల్గా చూశానమ్మా. కాబట్టి ముందుగానే చూపించుకోవాలి జాతకాలు. పిల్లలు పుట్టంగానే కనీసం
ఒక మంచి ఎడ్యుకేషన్ స్థాయికి వచ్చేటప్పటికి ఎటువంటి దోషాలు ఉన్నాయి, పిల్లల వల్ల తల్లిదండ్రులు గండాలు ఉన్నాయా, మరి అటువంటి గండాలుంటే ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది కరెక్ట్గా ఫస్ట్ చూపించుకోవాలి. నాకు చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు ఇట్లా అయిందండి, మా వారు చనిపోయారండి అంటారు. చనిపోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతామో బాధపడటం తప్ప. వాళ్ళు బాధపడతారు పాపం, మేము బాధపడుతూ ఉంటాం, నేను కూడా బాధపడుతుంటా, అయ్యో తెలియలేదే. వాళ్ళు అంటుంటారు ఎంతోమంది చూపించాం గురువుగారు, మాకు ఎవరూ చెప్పలేదు అంటున్నారు. తెలియకపోవడం వల్ల పాపం నష్టపోతున్నారు కదా. ఇటువంటి దోషాలు ముందుగానే ఉంటే కనుక నాగప్రతిష్ఠ చేస్తే ఆ యొక్క దోషాలు తొలగిపోయి తల్లిదండ్రులు సుఖంగా ఉండటానికి, వాళ్ళ యొక్క పరిపూర్ణమైన ప్రేమానురాగాలు పిల్లల మీద చూపించడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందమ్మా. ఎందుకంటే నేను చాలామంది చూస్తున్నాను నిత్యకృత్యంలో. దీని గురించి కాలసర్పదోషం ఉంటే ఏమవుతుందంటే ఎంత చదువుకున్నా సరైన ఉద్యోగం రాదు, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, కాలం కలిసి రాదు, కాలమే రివర్స్ ఉంటుందన్నమాట. వాడు ఏ పని చేసినా వాడు కాలానికి ఎదురెదటం తప్ప ఎవరికైనా కాలం కలిసి వస్తేనే కదా ముందుకెళ్ళేది. ఇప్పుడు ఒక ఉద్యోగం చేశారమ్మా, సంవత్సరం కాలం పాటు ఉంటాడు, ప్రమోషన్ వచ్చే టైంలో ఏదో రాజకీయం జరిగో నచ్చకో కొత్త ఉద్యోగానికి వెళ్తాడు, మరి ఎక్స్పీరియన్స్ అంతా పోయినట్టే కదా. ఈ రకమైన ఇబ్బందులు, అప్పులు పాలు కావడం, కాలసర్పదోషం ఉన్నా నాగదోషం ఉన్నా ఆస్తులు అమ్ముకుంటారు. వాళ్ళకి తల్లిదండ్రులు ఇచ్చిన ఏదైతే ఆస్తులు ఉంటాయో వీళ్ళ హయానికి వచ్చేటప్పుడు దాదాపు కరిగిపోతాయి. వీళ్ళు ఇంకేదో ఇబ్బందుల్లో ఉండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి కాలం కలిసి రాక ఆస్తులు అమ్ముకొని కూర్చొని తింటాం కానివ్వండి, ఈ రకమైన సమస్యలు యొక్క నాగదోషాల వల్ల సర్పదోషం కాలసర్పదోషం వల్ల కలుగుతుంది. ఆడవాళ్ళకైతే సంతానపరమైన అబార్షన్స్ కావడం కానివ్వండి, పిల్లలు పుట్టి చనిపోవడం కానీ, ఆరోగ్యపరమైన పిల్లలు జన్మించకపోవడం కానివ్వండి, తర్వాత పిల్లలకు అనారోగ్యాలు రావడం కూడా యొక్క నాగదోషాల వల్ల ఉంటాయి. వీళ్ళందరి గురించి మనం ఈ నెల 14వ తారీఖున నేను చెప్పిన ఆదివారం రోజున విశేషంగా అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేశానమ్మా. సామూహికంగా నాగప్రతిష్ఠా మహోత్సవం, దాంతోపాటు ఆశ్లేష బలి పూజ, నాగబలి పూజ, నారాయణ బలి, పితృదోషాలకి నాగదోషాలకి ఎటువంటి దోషాలున్నా సరే ఈ యొక్క పూజలో పాల్గొనడం వల్ల పటాపంచలైపోతాయి. ఒకటి, ఎప్పుడైతే సత్యంగా చేస్తామో మన పీఠంలో ఏది చేసినా సరే అమ్మ సత్యంగా చేస్తాం. సత్యంగా అంటే మంత్రలోపం కానీ ద్రవ్యలోపం కానీ లేకుండా, స్వార్థ బుద్ధితో లేకుండా, మన దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మంచి ఫలితం కలగాలని సదుద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎప్పుడైతే మనం సత్యంగా చేస్తామో ఖచ్చితంగా పనిచేస్తున్న శాస్త్రం చెప్తుంది. సత్యమేవ జయతే అంటారు కదమ్మా. ఎవడైనా సరే, అది నేను చేసినా మీరు చేసినా ఇంకొకటి చేసినా, సత్యంగా ఎవడైతే మాయ చేయకుండా చేస్తారో వాళ్ళ దగ్గర వచ్చి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 100% వాళ్ళు అనుకున్న పని నెరవేరుతుందని చెప్పి శాస్త్రం వేదం చెప్తుంది. కాబట్టి మన పీఠంలో అట్టాగే జరుగుతుంది. ఎవరైనా సరే ముందుగా సంప్రదించడం, సమయం దగ్గరికి వచ్చింది. కొంతమంది 2-3 రోజుల ముందు ఫోన్ చేసి గురువుగారు మాకు ప్రతిష్ట కావాలంటే విగ్రహాలు చెక్కించాలి. విగ్రహం చెక్కించడం అంటే ఆ శిల్పి కూడా టైం కావాలి కదా. ముందుగా మమ్మల్ని సంప్రదించి ఆ గోత్రనామాలు నమోదు చేసుకుంటే వీలైన తొందరగా చేసుకోవాలి. అప్పటికప్పుడు చేస్తే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద ఏర్పాట్లు, అంత సెటప్ ఉంటుంది కదమ్మా. ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే భక్తులు ముందుగానే సంప్రదించడం, ఆ దోషం ఏముందో చూపించుకొని, దోషాలు ఏ సంకల్పం చెప్పాలి, ఏ సంకల్పం చెప్తే ఏం జరుగుతుందని చూపించుకోవాలి. కొంతమంది ఏమంటున్నారంటే గురువుగారు మా ఇంట్లో 4 నాగదోషాలు ఉన్నాయండి, 4 కలిసి ఒక ప్రతిష్ట చేయొచ్చా అంటారు. తండ్రి నక్షత్రం వేరే ఉంటుంది, తండ్రి లగ్నం వేరే ఉంటుంది, తండ్రికి ఉన్న దోషం వేరే ఉంటుంది, అవునా? పిల్లలకి లగ్నాలు వేరే ఉంటాయి, పిల్లల నక్షత్రాలు వేరే ఉంటాయి, వాళ్ళ లగ్నాలు దోషాలు వేరే ఉంటాయి. కాబట్టి ఎవరికి దోషం ఉంటే వాళ్ళకి విడివిడిగా చేయాలి. అందరికి కలిపి చేస్తే ఇది పని చేయదు. ఎవరైనా చెప్పినా కూడా నమ్మవద్దు. దానివల్ల ఒకటి తినేనా 4 తింటే ఎవరికి కడుపు నిండదు. ఇది కూడా అంతే, నలుగురు కలిపి చేయడం వల్ల ఫలితం రాదు. శక్తి లేదు, ముందు ఉన్న అవకాశం ఉన్న వాళ్ళకే చేసుకోండి, తర్వాత ఇంకో ట్రిప్ చేసుకోండి, అంతే కదమ్మా. కాబట్టి ప్రేక్షకులకు గమనించడం, నేను చెప్పింది ఆచరిస్తే సత్ఫలితాలు జరుగుతాయి. వాళ్ళ పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడటం అనేది 100% సత్యంగా జరుగుతుందమ్మా. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడతామండి. హలో హలో మేడం అమ్మ, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2003 డిసెంబర్ 30వ తారీఖు అండి. వెంకట శివారెడ్డి. అమ్మ సమయం? పాప కూడా అండి. 2007 డిసెంబర్ 27వ తారీఖు. అమ్మ ఒక్కళ్ళదే తెలియచేస్తారు గురువుగారు. ఇందాక డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు కదా, సమయం కూడా చెప్పండి వాళ్ళది. ఏంటండి? 3వ తారీఖు 12వ నెల 2003వ సంవత్సరం అని చెప్పారు కదా, సమయం చెప్పండి. 2003వ సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖు అండి. సమయం అమ్మా? సమయం 6:45 అండి, సాయంత్రం. గురుగారితో మాట్లాడండి. సరే అమ్మా, ఎప్పుడైనా సరే ఒక్క జాతకం అడగాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా?
2 జాతకాలు ఇది ఎట్లా చెప్తాం చెప్పండి? ఒక నిమిషంలోనో 2 నిమిషాల్లో నీది నీ బిడ్డది చెప్పాలంటే అయ్యే పనేనా? అదే మానవుడు మనిషి అన్నవాడు దేవుడు కూడా చెప్పలేడు, గుర్తుపెట్టుకో. అర్థమైందమ్మా? ఒక్క జాతకం అడగాలి ఎవరైనా సరే, ఓకేనా? ఇది బాబుకి వచ్చాడు, బాబు శివారెడ్డి ఆ పేరు? అవునండి, వెంకట శివారెడ్డి. వెంకట శివారెడ్డి. అందరూ శివారెడ్డి అని పిలుస్తారా? అవునండి గురుగారు. జాతకపరంగా నాగదోషం ఉంది, ఓకేనా? బలమైన కుజ దోషం కూడా ఉంది. ఏం చేస్తున్నాడు బాబు ఇప్పుడు? హోటల్ మేనేజ్మెంట్ అండి, డిగ్రీ చదువుకుంటున్నాడు, సెకండ్ ఇయర్. చదువులో బ్రేక్ వచ్చిందా? ఏం రాలేదా? అదేం లేదండి, అదే చదువులోనే తక్కువగా ఉంది. అదే ప్రజెంట్ ఏలినాడు శని ప్రభావం బలంగా ఉంది, దాని తోడు నాగదోష ప్రభావం కూడా బలంగా ఉంది. ఈ రెండింటి వల్ల చదువులో హుషారు లేకపోవడం, మార్కులు పడిపోవడం, ఇందాక నీకు చెప్పినటువంటి అన్నీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ నాగదోషం వల్ల పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఏ కోర్స్ చేయాలి, ఈ కోర్స్ చేద్దామా, ఈ కోర్సు జాయిన్ అయిన తర్వాత ఇంకోటి చేస్తే బాగుంటుంది కదా, అట్లా కన్ఫ్యూజన్లో ఉన్నాడా లేడా? కన్ఫ్యూజ్ లా అంటే తన హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటానన్నారండి 10th అయిపోయాక. తన ఇష్టంగానే దానికి జాయిన్ చేశాం. ఓకే, ఇప్పుడు ఈ ఉన్న దోషం పోయి పిల్లవాడు మంచిగా సెటిల్ కావాలంటే నేను చెప్పింది చెయ్యి. నాగప్రతిష్ఠ, శనీశ్వర హోమం. ఏలినాడు శని నడుస్తుంది, కుంభరాశిలో శని ఉన్నాడు, ఓకేనా? ఈ కుంభరాశిలో శని ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి, ఓకేనా? ఏదో ప్రమాదం పొంచి ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితి, ఓకేనా? దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అనారోగ్యం బాగుండి ఆరోగ్యం బాగుండి సిక్ అయ్యాడు అనుకో, మా ఎడ్యుకేషన్ అయిపోతుందా లేదా? కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆగిపోయే సమయం కాబట్టి జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగా నేను చెప్పింది చేయించు, ఓకేనా? చేస్తే ఇబ్బందులు లేకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. ఇప్పుడు ఏలిన నాటి శని కావచ్చు, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ దశలు నడుస్తున్న వాళ్ళకి ఏలిన నాటి శని ప్రభావం అంటే శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తారు కదా గురుగారు. మరి శని సంబంధించి అంతర్దశ కావచ్చు, శని మహాదశ కావచ్చు, ఈ దశలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మీరు 18వ తారీఖు 13వ తారీఖున చేసే కార్యక్రమాలు పాల్గొనొచ్చా గురుగారు? ఖచ్చితంగా మంచి ప్రశ్న వేశారమ్మా. శని మహర్దశ ఉండి శని మహర్దశ నడుస్తూ కొంతమందికి శని కలిసి రాడు, కొంతమందికి అంటే అందరికీ కాదు, వాళ్ళ పుట్టిన లగ్నాన్ని బట్టి ఒక లగ్నానికి శని పాపే అవుతాడు, పాపే అంటే బ్యాడ్, ఒక లగ్నానికి శుభుడు అవుతాడు. ఏ లగ్నానికైతే పాపే అయ్యాడో వాళ్ళకి ఆ దశ వస్తుందో, ఆ దశ వచ్చినప్పుడు వాడికి మొత్తం నెగిటివ్ వస్తుంది, ఏది చేసినా కలిసి రాదు, దేంట్లో పెట్టినా భస్మం అయిపోతుంది, చేయి పెడితే ఏది పెట్టినా కాలం కలిసి రాదు. ఏ వ్యాపారం చేస్తే కూడా కొంతమందికి శని మహర్దశలో వ్యాపారం చేస్తే వ్యాపారాలు కలిసి రావు. శని బాగుండకపోతే కొంతమంది తెలియక ఐరన్ వ్యాపారం చేస్తారు, బండ్లు కొని అమ్మటము, ఐరన్ రిలేటెడ్ వ్యాపారం చేయడము, అదే రియల్ ఎస్టేట్ చేయడము చేసి దాంట్లో ఇరుక్కుపోతాడు తెలియక. శనికి సంబంధించిన వ్యాపారం చేయాలంటే శని బాగుండాలి ఎవరికైనా సరే, అది చూపించుకొనే శనికి సంబంధించిన వ్యాపారం చేయాలి తప్ప చూపించకుండా మాత్రం శనితో ఆట ఆడుకోకూడదు ఎవడైనా సరే. అదే కనుక ఆ జాతకంలో శని బాగుంటే వాడు ఆ వ్యాపారంలో ఉచ్చస్థితికి వెళ్తాడమ్మా. అదే కనుక శని నీచలో ఉన్నా, శని శత్రుక్షేత్రంలో పడ్డా వాడు దాంతో ఆ దశలో పతనం అయిపోతాడు, అంటే డబ్బులు మొత్తం వేస్ట్ అయిపోవడం, ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్ అయిపోవడం అనేది, ఆస్తుల మీద ఖర్చు పెట్టడం, ఇదంతా కూడా శని మహర్దశలో జరుగుతుంది. మీరు అన్నట్టుగా శని ఏ స్థానంలో ఉన్నాడు, శని మహర్దశ వచ్చినప్పుడు శని మంచి పొజిషన్లో ఉన్నాడా, చెడు పొజిషన్లో ఉన్నాడా, ఆ శని నీకు అనుకూలిస్తున్నాడా లేదా? ఒకవేళ అనుకూలించకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. నెగిటివ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే బ్యాలెన్స్ అవుతుంది. అద్భుతం జరగకపోయినా పర్వాలేదు కానీ ఉన్నది నష్టపోకూడదు, అంతేనా? ఇప్పుడున్న రోజుల్లో నువ్వు డబ్బులు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ ఉన్నదాన్ని నాశనం చేయకుండా, ఉన్న ఆస్తిని ఖర్చు పెట్టుకోకుండా నిలబెట్టుకుంటే నీకు మంచి రోజు వచ్చినప్పుడు ఇది ఆస్తి పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఉన్నా కూడా ముందు చూపించుకుంటే ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడతామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/7/2000 అండి. సమయం 10:23 రాత్రి. పేరమ్మా? హరిత చౌదరి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, ఏం చేస్తుందమ్మా ఇప్పుడు? పాప యుఎస్ వెళ్ళిందండి, చదువు అయిపోయింది, జాబ్ కోసం చూస్తుందండి. ఆరోగ్యం ఎట్లా ఉంది? పర్లేదండి, ఆరోగ్యం పర్లేదు, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం గా ఉంటుంటది. ఎందుకంటే అమ్మాయిది కర్కాటక రాశి అయింది, తెలుసుగా మీకు? తెలుసండి. పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి అయింది.
ప్రజెంట్ అమ్మాయి నక్షత్రరీత్యా అష్టమ శని ప్రభావం బలంగా ఉంది, ఓకేనా. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత విదేశాల్లో ఉందని చెప్తున్నారు కదా, విదేశాల్లో అమ్మాయికి మంచి రాజయోగం ఉందమ్మా, ఏం అనుమానం లేదు. కాకపోతే కాలసర్పదోషం, రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి. ఎవరన్నా మీకు ఇంతవరకు చెప్పారా, చెప్పలేదా? చెప్తుంటారండి, వాళ్ళ నాన్న కూడా సర్పాలను చంపడం అవి చేస్తుంటారు. ఎంతమంది మీకు సంతానం అమ్మా? ఒక్క పాపేనండి. నాగదోషం ఉంటే ఏమవుతుందంటే అమ్మా, పుత్ర సంతానం ఉండదు, ఓకేనా. అపుత్రస్య గతిర్నాస్తి అని పున్నామ నరకాన్ని తప్పించేవాడే పుత్రుడు. ఎప్పుడైనా ఇటువంటివి చేసినప్పుడు అమ్మా ముందు నాగప్రతిష్ఠ చేస్తే నీకు ఆ మగపిల్లవాడు పుట్టేవాడు, ఓకేనా. సరే ఇప్పటికైనా పర్వాలేదు, నీకు ఒకటే బిడ్డ కాబట్టి ఈమెకి కాలసర్పదోషం ఉంది, ఓకేనా. ఇప్పటికైనా సరే ఈమెకి నాగప్రతిష్ఠ చేస్తే ఈమె నెక్స్ట్ తరం అనేది వృద్ధి అవుతుంది, ఒకటి ఫస్ట్ పాయింట్. తర్వాత గోచారరీత్యా అష్టమశని నడుస్తుందమ్మా. ఈ రెండు చేయించండి పిల్లకి, చేస్తే తిరుగు ఉండదు మళ్ళీ, ఓకేనా. మంచి వృద్ధిలోకి వస్తుంది, మంచి మహర్జాతకురాలు, ఓకేనా. గురువు గారు ఒక్క సలహా అండి. చెప్పమ్మా. పాప ఒకళ్ళని ఇష్టపడుతుంది, ఎట్లా ఉంటది ఏంటని. ఓకే, ఇష్టపడుతున్నవాడు బాగానే ఉంటుంది, మంచి మంచి జాతకుడే అమ్మా, అందుకే అనుమానం లేదు, ఓకేనా. ఇప్పుడు మీరు ఇచ్చిన టైం కరెక్ట్ టైమేనా? మీరు ఇచ్చిన సమయం కరెక్ట్ సమయమేనా? కరెక్ట్ అండి, అసలు ఏది తప్పు లేదు, కరెక్ట్. తర్వాత ఇంకోటి అడుగుతా చెప్పండి, మీ అమ్మాయి అంతా ఓపెన్గా చెప్తుందా, అన్ని లోపల దాస్తుందా? చెప్తుందండి, ఓకే, అన్ని విషయాలు చెప్తుంది. వెరీ గుడ్, బాగుంది. నువ్వు చెప్పిన టైం కరెక్టే, నువ్వు చెప్పేదాన్ని బట్టి అమ్మాయి ఎవరినైతే సెలెక్ట్ చేస్తుందో వాడు పిల్లవాడు మంచివాడే, ఓకేనా. ఏ అనుమానం లేదు. ఒకసారి పిల్లవాడి జాతకం కూడా తర్వాత చూపించండి నాకు, అపాయింట్మెంట్ తీసుకుంటే 90522246 నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి, చేస్తే పిల్లవాడి జాతకం కూడా చూసి ఇంకా వివరాలు చెప్తా, ఓకే అమ్మా. సరే, ఓకే అమ్మా. గురుగారు కాలర్స్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? డేట్ ఆఫ్ బర్త్ లేదండి, తెలియదు. పేరు చెప్పండి, మీ పేరు. బొల్ల నాగపాండరంగారావు అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి పాండురంగారావు గారు, అందరూ పిలుస్తారు మిమ్మల్ని. నమస్తే అండి గురువు గారు. నమస్తే. నా పేరు బొల్ల నాగపాండరంగారావు అండి. ఓకే, బాగానే ఉంది కదా ప్రజెంట్ ఏమండి? సమస్య ఏంటి? ప్రజెంట్ బాగానే ఉంది కదా అంటున్న పరిస్థితి. పరిస్థితి ఏం బాగాలేదండి అసలు. అంటే ఏం పని చేస్తుంటారు మీరు? ఏ పనికి వెళ్ళినా అది వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప ముందుకు రావట్లేదండి. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత? నాది 41 అండి. ఓకే, ఇప్పుడు ఇంతవరకు సంపాదించింది ఏం లేదా? మొత్తం నష్టపోయారా? ఎట్లా ఉంది పరిస్థితి? నష్టపోయాను కొద్దిగా, ఎట్లా వచ్చింది అట్లాగే ఇది అయిపోయానండి. ఓకే, ఒకటి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయి. ఒకటి గోచారరీత్యా నీ నామనక్షత్రం ప్రకారం బాగానే ఉంది, ఓకేనా. కానీ మీరు సమయం లేదు, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి నేను కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నా. ఒకవేళ మీకు కాలం కలిసి రావట్లేదు, ఫైనాన్షియల్ కలిసి రావట్లేదు అంటే నాగప్రతిష్ఠ చేయండి, ఓకేనా. ఖచ్చితంగా నాగదోషాలు ఉంటేనే కాలం కలిసి రాదు ఎవరికైనా, నీకైనా నాకైనా ఎవరికైనా సరే, గుర్తుపెట్టుకోండి. నాగప్రతిష్ఠ చేస్తే జీవితంలో స్థిమితం వస్తుంది, సంపాదించే డబ్బు నిలబడుతుంది, కాలం కలిసి వస్తుంది ఎవరికైనా సరే, ఓకేనా. సిగ్నల్ అదే, మన కాలం కలిసి రావట్లేదు, ఏది చేసినా మొత్తం రివర్స్ ఉంది, మనకి ఏది చేసినా నష్టపోతున్నాం అని ఎవరికైనా అనిపిస్తే అది కాలసర్పదోషమో నాగదోషమో ఇవే ఉంటాయి ఖచ్చితంగా, ఓకేనా. నా అనుభవం ప్రకారం చెప్తున్నా కాబట్టి ఒకసారి నాగప్రతిష్ఠ చేయండి. నాగప్రతిష్ఠ చేయమంటారండి? చేస్తే నీకు తిరుగు ఉండదు ఇంకా, ఓకేనా. ఓకే ఓకే ఓకే, తర్వాత కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో అమ్మ, నమస్తే, ఎవరి గురించి అమ్మా? నమస్తే అండి, నా పేరు రమాదేవి. అమ్మ చెప్పండి, ఎవరి గురించి? నా గురించి అండి, నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలీదు. అమ్మా గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నా పేరు రమాదేవి అండి. చెప్పు. గడిచిపోయిన 3 సంవత్సరాలు బాగాలేదా? చండాలంగా ఉండాలి పరిస్థితి, అవునా? అవునండి, షుగర్ వచ్చి చాలా వీక్ గా ఉన్నాను. ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో చికాకులు ఇవన్నీ ఉన్నాయా లేవా? గడిచిపోయిన 3 ఏళ్ల గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు బాగానే ఉంది కదా? ఇప్పుడు పర్లేదండి, ఆరోగ్యమే కొంచెం. ఇప్పుడు బాగానే ఉందమ్మా. మీ వయసు ఎంత? 35 సంవత్సరాలండి. ఏం భయపడక్కర్లా, చెడు కాలం అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు బాగానే ఉంది. మీ ఆయన పేరేంటి? రామకోటి అండి. రామకోటి. ఇద్దరిది బాగానే ఉంది, ఇబ్బందులు ఏం లేవు, ఓకేనా. దాని గురించి ఎక్కువ ఆలోచన పెట్టుకోకర్లా, రాబోయే కాలం బాగుంటుంది. గడిచిపోయిన 10 ఏళ్ళు చాలా కష్టాలు పడ్డారునా కాదా? ఇక్కడి నుంచి మంచి కాలం ఉందమ్మా, ఇప్పట్లో తిరుగులేదు. 10 సంవత్సరాల దాకా బ్రహ్మాండంగా ఉంటుంది, ఓకేనా. ఓకే అమ్మా. తర్వాత కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో
హలో. ఓకే, గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాల్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052446299 ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారే తెలియజేస్తారు. ఈ నెంబర్స్ కేవలం అపాయింట్మెంట్ కోసమే ఏర్పాటు చేసినవి. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146 గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 13వ తారీఖున శనివారం శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం గురుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే 14వ తేదీన ఆదివారం సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. గురుగారు కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 18/8/2004 అండి. సమయం? తెల్లవారుజామున 3 గంటలకండి, బుధవారం. అమ్మ పేరు? మోహన్ అప్పలరాజు అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో, చెప్పమ్మా. నమస్కారం అండి గురువు గారు. నమస్తే తల్లి, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? అదే బాబు చదువు రీత్యా ముందుకెళ్ళడానికి కుదరట్లేదండి. బిజినెస్ అంటున్నాడు, జాబ్ వైపు అంటున్నాడు, ఎటా అన్నది ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మీ వాడు టాపే కదా? అంటే అంత టాప్ ఏం కాదండి. అంటే జాతకపరంగా అమ్మ ఒకటి నాగదోషం ఒకటి కనపడుతుంది, అంతగా తప్ప నాగదోషము కాలసర్పదోషం రెండు పడ్డాయి, గుర్తుపెట్టుకోండి. పిల్లవాడి జాతకరీత్యా వచ్చేటప్పటికి బ్రహ్మాండమైన బుధాదిత్య యోగం ఉంది. దీనివల్ల ఉద్యోగం చేసినా బాగుంటుంది, వ్యాపారం చేసినా బాగుంటుంది. ఓకేనా? ఇంకా వ్యాపారం చేయాలన్న ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి అబ్బాయికి లేదా? వస్తున్నాయండి. ఓకే, ఏం వ్యాపారం చేస్తానంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్? అంటే తోటలు అవి, వ్యవసాయ రీత్యా చేపల చెరువులని. ఓకే, బాబు పేరేంటన్నమ్మా? పేరేంటి? మోహన్ అప్పలరాజు అండి. అప్పలరాజు అంటారా, మోహన్ అని పిలుస్తారా, ఏమని పిలుస్తారు? మోహన్ అని పిలుస్తామండి. ఓకే, జాతకరీత్యా బాగానే ఉందమ్మా. ఒకటి మంచి మంచి యోగాలు ఉన్నాయి. ఎంతమంది సంతానం మీకు? పాప బాబునండి. మీ అమ్మాయి మంచి రేంజ్కి వెళ్తుంది లెక్క ప్రకారం. అమ్మాయి ఏం చేస్తుందమ్మా? అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయిందండి. అమ్మాయి పెద్దదా? నేను చెప్తున్నా, పెద్దదండి. పిల్లవాడి జాతకరీత్యా వీళ్ళ సోదరి అక్క నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది అమ్మాయి. ఓకేనా? మంచి అద్భుతమైన స్థాయిలో ఉంటుంది అమ్మాయి, టాప్ లెవెల్ ఉంటుంది. మీ వంశంలోనే ఈమె టాప్ లెవెల్కి వెళ్తుంది. ఓకేనా? పిల్లవాడికి వచ్చేటప్పటికి ఏంటంటే కాలసర్పదోషం పడింది. ఈ కాలసర్పదోషం, నాగదోషం రెండూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ అయిపోతారు పిల్లలు. ఇందా నేను మొదట్లో చెప్పా కదమ్మా, ఈ నాగదోషం ఉన్నా కాలసర్పదోషం ఉన్నా చదువుకోవాలా, వ్యాపారం చేయాలా. ఓకేనా? ఇది ఏది కూడా ఒక క్లారిటీ ఉండదు పిల్లలకి. పిల్లాడు కూడా మంచి మహర్జాతకుడే. ఫస్ట్ నాగప్రతిష్ఠ కూడా చేయించు పిల్లవాడికి. ఇది ఒక్కటి కనుక చేస్తే పిల్లాడి జీవితంలో తిరుగులేదు. నేను చెప్తున్నా. ఓకేనా? నేను చెప్పింది రాసి పెట్టుకో. ఎప్పుడైతే నాగప్రతిష్ఠ అమ్మా, నాగప్రతిష్ఠ చేయించమంటారా? నాగప్రతిష్ఠ ఎప్పుడైతే చేస్తారో పిల్లవాడి జీవితంలో ఇంకా అడ్డంకులనే ఉండవు. ఏకఛత్రాధిపత్యంగా ఆయన ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా తిరుగు ఉండదు. అది చేయకుండా కనుక అదే పెట్టుకుని వ్యాపారంలో దిగితే మొత్తం నష్టాలే వస్తాయి. కాలసర్పదోషం ఉంటే కాలమే రివర్స్ ఉంటుంది. ఓకేనా? ఇది ముందుగా గమనించుకొని చేసి కనుక వ్యాపారం ప్రారంభిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఓకేనా? వ్యాపారం బెస్ట్ అంటారా, జాబ్ వైపు వెళ్ళడం బెస్ట్ అంటారండి? నేనేం చెప్పా, ఆయన ఏది చేసినా తిరుగులేదు, ఏది చేసినా మంచిదే వస్తుంది. చేసే ముందు మాత్రం నేను చెప్పింది ఆచరించి చేయండి. ఓకేనా? ఎప్పుడైతే నేను చెప్పింది చేస్తారో ఆయన తిరుగుంటే నన్ను అడుగు మళ్ళీ. ఓకేనా? ఓకే. గురుగారు 13వ తారీఖు శనివారం మీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల గురించి మరొకసారి ప్రేక్షకులకి తెలియజేస్తారా గురుగారు? ఈ నెల 13వ తారీఖు శనివారం చాలా విశేషమైనటువంటి ముహూర్తం అమ్మ. ఆ రోజున కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి శని అర్ధాష్టమ శని బలంగా ఉంది. ఈ అష్టమ శని వాళ్ళకి వచ్చేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి కుటుంబపరమైన సమస్యలు ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం ఎడ్జిలో ఉంది. కుంభరాశి వాళ్ళకి బలమైనటువంటి సమయం ప్రజెంటు. ఈ కుంభరాశిలో ఎవరు జన్మించినా నామ నక్షత్రం కూడా చూసుకోవాలి. పేరు నక్షత్రంతో పాటు పిలిచే పేరు ప్రధానం. నక్షత్రం బాగుండి, గ్రహస్థితి బాగుండి, దశలు బాగుండి, మంచి ఉద్యోగంలో ఉండి కూడా నామ నక్షత్ర ప్రభావం వల్ల చేస్తున్న ఉద్యోగం
మధ్యలోనే వదిలిపెట్టి రావడము, తీసివేయడము ఉద్యోగంలోంచి సడన్గా జరుగుతుంది. ఈ యొక్క ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ముందుగానే చూసుకోవడం. ఇప్పటికే సంవత్సర కాలం అయిపోయింది ఆల్రెడీ, ఇంకా సంవత్సర కాలం బ్యాడ్ ఉంది. ముందుగా చూసుకొని మన నామ నక్షత్రం ఏంటి, జన్మ నక్షత్రం ఏంటి చూపించుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఉద్యోగం నుంచి బయటపడితే ఏం చేయాలి అనేది ఆలోచించుకొని నాలాంటి వాడిని సంప్రదిస్తే రేపు మన జరగబోయే పీఠంలో మన గణపతి పీఠంలో అమ్మ ఖచ్చితంగా శశాస్త్రీయంగా సత్యంగా యథావిధిగా ఇంతవరకు ఎవడూ చేయని విధంగా 1900 సార్లు శనేశ్వర సంపూర్ణ హోమం, శాంతి హోమం, రుద్రహోమం శివుడికి చేయడం వల్ల శని దోషం తొలగిపోతుంది. శనికి చేస్తే శని దోషం కూడా తొలగిపోతుందమ్మా. డబ్బులు రావంటే ఏం చేయాలి? ఈశ్వరుడికి చేయాలి. ఎప్పుడైతే ఈశ్వరుడికి చేస్తామో ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. ఓకేనా? ఇది శాస్త్రం చెప్తుంది. ఈశ్వరుడికి రుద్రహోమం చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది, నీ దరిద్రం దూరం అయిపోతుంది, ఐశ్వర్యం వస్తుంది. ఎప్పుడైతే నీకు డబ్బు వచ్చిందో సమస్యల నుంచి బయటపడ్డట్టే కదా. లేకపోతే ఏమవుతుందంటే అమ్మా, ఈశ్వరార్చన చేయకపోతే, రుద్రహోమం చేయకపోతే ఫలించదు. ఇప్పుడు మనం సగం భోజనం చేస్తే మళ్ళీ గంటలు ఆకలేస్తుంది. ఇది కూడా అంతే. సంపూర్ణంగా ఈ యొక్క శని ప్రభావం తొలగిపోవాలంటే శనేశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్య హోమం, మృత్యుంజయ హోమం ఈ 4 చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి, ఉద్యోగ సమస్యలు, ధనపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడం, ప్రమాదాలు, అనుకోని ప్రమాదాలు మీద పడుతూ ఉంటాయి. ఒక్కొక్కటికి ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఈ యొక్క శని టైంలో మనం కరెక్ట్ వేలోనే వెళ్తుంటాం. ఎవడో రివర్స్ వచ్చి తగిలించిన వాళ్ళని నేను చూశాను. అంటే కర్మ, బుద్ధి కర్మానుసారం అయినట్టుగా కర్మ బలంగా ఉన్నప్పుడు ఎవడో మనం రివర్స్ వచ్చి గుద్దుతాడు, మనం ఏం చేయలేము. ముందుగా చేసుకుంటే ఇటువంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతమైన జీవనం జరగడానికి బాగా పనిచేస్తుందమ్మా ఈ యొక్క పూజా విధానం. అలాగే గురుగారు, కాల్తో మాట్లాడదామండి. హలో, ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే 14వ తేదీన ఆదివారం రోజు కూడా నాగశిలా ప్రతిష్ఠ సామూహికంగా జరిగే ఈ కార్యక్రమంతో పాటు ఇంకా ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారు గురుగారు? మన పీఠంలో అమ్మ 14వ తారీఖున సంపూర్ణంగా రాహుకేతువుల శాంతి పూజ, సంపూర్ణ హోమాలు, తర్వాత ఈ పితృదోషాలకి, నాగదోషాలకి, కుజదోషాలకి విశేషం ఏంటంటమ్మా, ఆశ్లేష నాగబలి పూజ అని చేస్తున్నాం. దాంట్లో నాగబలి పూజ ఇవన్నీ కూడా దాంట్లో నిర్వహిస్తున్నామమ్మా. ఈ ఆశ్లేష బలి పూజ చేయాలంటే, ఆ మంత్రాలు చదవాలంటే అంత ఈజీగా వేదం పూర్తి చేసిన వాళ్ళకి కూడా రెగ్యులర్గా టచ్లో అంటే చేయిస్తున్న వాళ్ళకే ఆ మంత్రాలు నడుస్తాయి. వేదం ఎట్లా ఉంటుందంటే వచ్చిందాకా చదవాలి, వేదం చచ్చిందాకా వల్లేయాలంటారు. అంటే బ్రతికున్నంతకాలం రిపీట్ చేస్తుంటేనే ఆ వేదం గుర్తుంటుంది ఎవరికైనా సరే. ఎందుకంటే ఆ మంత్రాలు గుర్తుండవు. నిత్యకృత్యంలో ఎవడైతే చేస్తూ ఉంటాడో వాడికి ఆ మంత్రాలు దొరుకుతాయి, లేకపోతే దొరలవు. అటువంటి వేద పండితుల చేత విశేషంగా అమ్మ ఎక్కడ లోపం లేకుండా, ద్రవ్య లోపం లేకుండా, మంత్ర లోపం లేకుండా సశాస్త్రీయంగా ఎవరికైతే మన దీంట్లో పాల్గొంటున్నారో వాళ్ళకి సంపూర్ణ ఫలితం రావాలనే సదుద్దేశంతో సత్యంగా ఎక్కడ లోపం లేకుండా నిర్వహిస్తున్నాం. తర్వాత ఈ యొక్క ఆశ్లేష బలి పూజ, నారాయణ బలి కూడా చేస్తున్నాం. ఈ నారాయణ బలి వల్ల పితృదోషాలున్నా, నాగదోషాలున్నా కొంతమంది పితృకార్యాలు సరిగా చేయరు. అంటే వీళ్ళే కాదు, పూర్వీకులు చేయకపోయినా, అంటే పితృదోషాలు రావడానికి కూడా రకరకాల విధానాలు ఉన్నాయమ్మా. బ్రాహ్మడు ఒక విధానంగా చేయాలి, వైశ్యుడు ఒక విధానంగా చేయాలి, రాజులు వచ్చేటప్పుడు ఒక విధానం ఉంటుంది, అట్లాగే నాయక్స్ ఉంటారు వాళ్ళకు ఒక విధానం ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక విధానం ఉంటుంది. అందరికి ఒకటే పనిచేయదు ఎప్పుడైనా, అంతే కదా. జాతిని బట్టి శాస్త్రం నిర్ణయించింది. బ్రాహ్మడు ఉన్నాడండి, ప్రతిరోజు కూడా బ్రాహ్మడు ఏం చేయాలి? నిత్య సంధ్యావందనం, త్రికాల సంధ్యావందనం చేయాలి. అదే పొలం పని చేసేవాడు ఏం చేయాలి? వాడు స్నానం కూడా చేయకర్లా, పొలం దున్నుతూ నోట్లో పాచి పుల్ల పెట్టుకొని ఆ వేప పుల్ల రుద్దుతూ కూడా సూర్యుడికి దండం పెడితే ఈ బ్రాహ్మడు ఎంతైతే త్రికాల సంధ్యావందనం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ యొక్క పొలం పని చేసేవాడు కూడా అంత శక్తి వస్తుందట. ఇట్లాగా వర్ణాలను బట్టి, వాళ్ళ కులాలను బట్టి వాళ్ళకు ఆచారాలు ఉంటాయి, అందరికీ ఒక ఆచారం ఉండదు. కాబట్టి ఎటువంటి వాళ్ళకైనా సరే మన పీఠంలో చేసే విధానం వల్ల అందరికీ కలిసి వస్తుంది. దానివల్ల వాళ్ళకి ఎటువంటి దోషాలున్నా పటాపంచలైపోతాయి. కాలసర్పదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా. కొంతమందికి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, కాలం కలిసి రావట్లేదు, ఏం చేసినా రివర్స్ ఉందంటున్నారు. అటువంటి వాళ్ళకి కనుక ఈ ఆశ్లేష బలి పూజ, నాగబలి, నాగప్రతిష్ఠ ఎవరు చేసినా సరే ఎటువంటి దోషాలున్నా, కాలం కలిసి రాకపోయినా, డబ్బు నిలబడకపోయినా, ఆస్తులు నిలబడకపోయినా, కొంతమంది ఇల్లు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో కల ఉంటుందమ్మా. పాపం వాళ్ళు కొనుక్కోలేకపోతారు. తోటి వాళ్ళు అందరూ కొనుక్కుంటారు, మళ్ళీ ఉద్యోగం ఉంటుంది, వాడికి దాని తగ్గ జాబ్ ఉంటుంది, లోన్ వస్తుంది, కానీ కొనుక్కోలేడు. ఏదో అనారోగ్య సమస్యల మీద పట్టడమో దానివల్ల ఇల్లు కొనుక్కోలేకపోతుంటారు. నేను కొన్ని లక్షల మందికి చేయించానమ్మా. ఇది చేయడం వల్ల సంవత్సరం తిరిగే లోపల ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఎవరికైనా సరే.
నాగప్రతిష్ఠ చేస్తే సంవత్సరం తిరిగే లోపల 100% ఉద్యోగ సొంత ఇల్లుగా నెరవేరుతుంది. కొన్ని వేల మంది చేయించాను నేను, కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాను. ఇటువంటి దోషాలు ఎవరన్నా ఈ ఇబ్బందులు ఎవరన్నా పడుతున్నట్లయితే సంప్రదిస్తే వాళ్ళకి ఏ దోషం ఉంది, ఎటువంటి చేయాలి నేను ముందే చెప్తాను. దాంట్లో చక్కగా పాల్గొనండి, ఆచరించండి. మీకు కుదరకపోతే బ్రహ్మస్థానంలో బ్రాహ్మణ చేత కూడా చేయించవచ్చు. ఇప్పుడు తండ్రి ఉన్నాడమ్మా, పిల్లాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు. కొంతమంది పిల్లలు మా పిల్లాడు మాట వినడండి, మా వాడు మొండివాడండి, అదే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి అంటారు. కొడుకు బాగుండనప్పుడు తండ్రి చేయొచ్చు. తండ్రి చేస్తే ఇంటిల్లి పాతికి చూస్తుంది. ఇంటి యజమాని చేస్తే భార్య పేరు మీద చేయొచ్చు, పిల్లవాడి పేరు మీద చేయొచ్చు, బిడ్డ పేరు మీద చేయొచ్చు, మనవడ పేరు మీద కూడా తండ్రి చేయొచ్చు, తాత చేయొచ్చు. ఇట్లా వీళ్ళకు కూడా కుదరలేదనుకోండి, బ్రహ్మస్థానంలో బ్రాహ్మణ చేస్తే ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళని నిత్య ఉపాసన చేస్తూ ఉంటాం. ఈ దైవ బలంతో మేము ఎప్పుడైతే ఉంటామో మా చేతితో చేయడం వల్ల యజమాని చేసుకున్న దానికన్నా కూడా మా నాలాంటి వాడు కూర్చొని చేస్తే ఇంకా ఫలితం రెట్టింపు ఫలితం వస్తుంది. అంటే గొప్ప చెప్పడం కాదు, శాస్త్రం చెప్తుంది, వేదం చెప్తుంది, ప్రామాణిక నేను చెప్పేది. కాబట్టి అనుమానాలు పెట్టుకోకుండా అవకాశం ఉన్నందరూ వచ్చి పాల్గొనండి. కుదరలేదు తల్లిదండ్రులు కూర్చొని చేయొచ్చు, అది కూడా కుదరలేదు బ్రాహ్మణ చేత కూడా చేయించవచ్చు. ఇది చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే నేను చెప్పిన ఫలితాలు 100% ఖచ్చితంగా వస్తాయమ్మా, అందులో సందేహమే లేదు. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి అండి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 0406 0406 3వ నెల గురుగారు. 3 4వ తారీఖు 3వ నెల. సంవత్సరం అమ్మా? 88. సమయం అమ్మా, సమయం చెప్పండి. తెలీదా? పేరమ్మా? యాకయ్య. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సరే. చెప్పమ్మా. హలో, మాట్లాడమ్మా, టీవీ చూడకుండా మాట్లాడండి. నమస్తే, చెప్పు. మా ఆయనకి హెల్త్ బాగుండట్లేదండి, ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. అనారోగ్య సమస్యలు ఒక సంవత్సర కాలం నుంచి ఎక్కువ ఉన్నాయా లేవా? సారీ, ఒక సంవత్సర కాలం నుంచి చాలా ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు, ఇంట్లో చికాకులు ఇవన్నీ ఉన్నాయా లేవా అంటున్నా. అవును గురించి. అంటే 10 ఏళ్ల నుంచి ఇబ్బందులు ఉన్నాయి, గడిచిపోయిన సంవత్సరం నుంచి ఎక్కువ ఉంది, అవునా? అవును గురించి. నీ పేరేంటమ్మా? నా పేరు అంజలి అండి. ఓకే, ఒక పని చేయమ్మా, ఆరోగ్యం బాగుండాలంటే శనీశ్వర హోమం, రుద్ర హోమం, నేను చెప్పిన ఆయుష్ హోమాలు చేయించుకో, ఓకేనా? ఇది చేయడం వల్ల ఆరోగ్యం ఖచ్చితంగా బాగుంటుంది. ఇంట్లో చికాకులు ఉన్నాయా లేవా? ప్రజెంట్ మీకు చాలా చికాకులు ఉంటాయి, అవునా? చాలా ఉన్నాయి. అదే అమ్మా, అవన్నీ తీరుతాయి, ఓకేనా? రేపు 13వ తారీఖు మన పీఠంలో జరిగే దాంట్లో గోత్రామాలు నమోదు చేయించుకోండి. అది చేయడం వల్ల నీ చికాకులు మొత్తం ఇట్లా తీసి పక్కన ఇసిరేసినట్టు పోతాయి, ఓకేనా? ఇంకా సంవత్సరంన్నర పాటు బ్యాడ్ ఉంది, ఓకేనా? నేను చెప్పింది చెయ్యి, నీ యొక్క ఇబ్బందులన్నీ తీరుతాయి, ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి అండి? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/10/1987. సమయం అండి? 3:45. ఉదయమా సాయంత్రమా? సాయంకాలం అండి, PM. పేరు? సందీప్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, పెళ్లి చేసావా? చేయలేదు గురుగారు, పెళ్లి సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి. ఎవరికైనా చూపించావా? ఇంతవరకు జాతకం ఎవరికైనా చూపించావా లేదా? చూపించలేదు గురుగారు. ఎందుకు చూపించలేదు? 30 ఏళ్ళు గురుగారు, నా ఆరోగ్యం బాగుండక నేను తిరగలేకపోయినా. ఓకే, జాతక పరంగా వచ్చేటప్పటికి నీ కొడుక్కి సర్పశాపయోగం ఉంది, బలమైన కుజదోషం ఉంది, నాగదోషం ఉంది, ఓకేనా? 3 దోషాలు ఉన్నాయి. ఈ 3 దోషాల వల్ల కొంత మొండితనంగా మూర్ఖత్వంగా ఉంటాడు, అవునా కదా? గురుగారు, ఎవరు మాట ఆయన ఇప్పుడు ఆయన అనుకున్న పనే చేస్తున్నాడు, అవునా కదా? అవును గురుగారు. పైగా ఈ మధ్య కాలంలో కొంత నష్టపెట్టి ఉండాలి అబ్బాయి. ఏం పని చేస్తున్నాడు ఈయన? వెటర్నరీ అసిస్టెంట్ గురుగారు. ఇది వెటర్నరీ అసిస్టెంట్. ఓకే, డబ్బులు ఫైనాన్షియల్గా చాలా ఖర్చు పెట్టి ఉండాలి. ఎట్లా ఉంది పరిస్థితి ప్రజెంట్ అంటే గురుగారు, సంబంధాలు దగ్గర దాకా వచ్చి మళ్ళీ క్యాన్సిల్ అయిపోతున్నాయి, అదే బాధ. అది ఖచ్చితంగా అవుతుంది. జాతకంలో ఉన్న దోషం, బలమైన కుజదోషం వల్ల, సర్పశాపయోగం వల్ల పెళ్ళి ముందుకు పడదు. ఎంత ప్రొఫైల్ ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా సరైన మ్యాచింగ్ రాదు ఈయనకి. ఒకటి ఫస్ట్ పాయింట్. తర్వాత ఫైనాన్షియల్గా ఇప్పుడు లాస్లో ఉన్నాడా లేదా చెప్పు నాకు. ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెడుతున్నాడా లేదా? అప్పులు పాలయ్యే పరిస్థితి ఉందా లేదా?
మరి దానికి పరిష్కారం గురువు గారు? ఫస్ట్ నేను అడిగిన దాన్ని చెప్తే తర్వాత చెప్తా. ఉన్నదా లేదా, గురువు గారు. నేను చెప్పింది జరిగిందా లేదా. గురువు గారు. తర్వాత ఈయన జాతకరీత్యా ఈ మధ్య కాలంలో నీకు సీరియస్ అయిందా లేదా హెల్త్ పరంగా? గురువు గారు. ఇవన్నీ ఉంటాయి ప్రజెంట్. ఇవన్నీ పోవాలంటే నేను చెప్పే శనేశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, వివాహం కావాలంటే నాగప్రతిష్ఠ, ఓకేనా, ఆశ్లేష పూజ, ఇవన్నీ చేస్తే సంవత్సరం తిరిగే లోపల ఇవన్నీ పటాపంచలు అవుతాయి, ఓకేనా. నెంబర్ 1 సంబంధం వస్తుంది, భార్య వచ్చినా కలిసి వస్తుంది జాతకపరంగా. ఈ యొక్క దోషాల వల్లే ఆయన కలిసి రావట. పిల్లవాడు చాలా మంచివాడే, కాకపోతే ఒక్కొక్కసారి స్నేహితులలో చెడిపోతున్నాడు, అవునా? గురువు గారు చాలా చెడిపోయింది ఒకప్పుడు. అదే నేను చెప్పింది చెయ్యి, పిల్లవాడిలో మార్పు వస్తుంది. లేని పక్షంలో పిల్లవాడు చాలా రూడ్గా వెళ్ళిపోతాడు, ఎవడ మాట వినని పరిస్థితికి వెళ్తాడు, ఓకేనా. గురువు గారు. ఓకే అయ్యా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? 1979 సెప్టెంబర్ 10. 10వ తారీఖు 12వ నెల 79వ సంవత్సరం, కరెక్టేనా అండి? కాదు కాదు, సెప్టెంబర్. సెప్టెంబర్ 10 కరెక్టే. సమయం అండి? సమయం తెలియదు మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, నీ పేరేంటి? చెప్పాలి, మాట్లాడయ్యా, లైన్లో ఉన్నావు, మాట్లాడండి. నమస్తే గురువు గారు. టీవీ చూడకుండా డైరెక్ట్గా మాట్లాడండి. నీ పేరేంటో చెప్పు. నా పేరు విశాల్ అండి. విశాల్, ఓకే. చెప్పు. నీ గడిచిపోయిన సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డావా లేదా? అవునవును సార్. 2023వ సంవత్సరంలో ఏం పని చేస్తుంటావు? ఉద్యోగంలో సమస్యలు వచ్చినాయా లేదా? ఉద్యోగంలో ఇప్పుడు ప్రస్తుతం కొంచెం అటు ఇటు ఉంది సార్. ఉద్యోగం ఉంటుందో ఓడుతుందో తెలియదు. ఏం పని చేస్తున్నావు? నేను ఐటీ సైడ్లో ఉన్నాను. ఐటీ, ఓకే. పోయిన సంవత్సరం 2023 చాలా ప్రెజర్ ఉంటుంది నీ ఉద్యోగం మీద, చాలా ఇబ్బందులు, చాలా రాజకీయాలు జరుగుతున్నాయా లేవా ఉద్యోగపరంగా? అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి గురువు గారు. అదేనా, టైం బాగలేదు. ప్రజెంట్ శని ప్రభావం బలంగా ఉంది, ఓకేనా. తర్వాత కాలసర్ప దోషం కూడా ఉంది. ఒక పని చేయి, ఇప్పుడు నీది కరెక్ట్ టైం లేదు కాబట్టి విడిగా ఫోన్ చేయి. 90522462 నెంబర్కి కాల్ చేయి. అపాయింట్మెంట్ తీసుకుంటే పూర్తి వివరాలు చెప్తా. ఎందుకంటే నువ్వు కరెక్ట్ టైం ఇస్తే గన్ షాట్కి జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా నాకు వచ్చిన ప్రశ్న ప్రకారం నేను చెప్తున్నా, ఓకేనా. పూర్తి వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ తీసుకో, పూర్తి వివరాలు చెప్తా, ఓకేనా. నాకు ఆరోగ్యం కూడా ఎట్లా పరిస్థితి బాగాలేదు సార్. ఆరోగ్యం అదేనా, నేను చెప్పింది చెయ్యి. పూర్తి వివరాలు కావాలంటే 905 నెంబర్కి కాల్ చేయి, అపాయింట్మెంట్ తీసుకో. దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా పైకి వస్తావు, ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నావు, ఆ ఇబ్బందుల నుంచి బయట రావాలంటే ఏం చేయాలి అని వివరంగా చెప్తా, ఓకేనా. ఓకే, రైట్ నాన్న. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? అదే అండి, చెప్పండి. 16వ తారీఖు 9వ నెల 1974. 16వ తారీఖు 9వ నెల 74. అవును. సమయం? సమయం 6:20 ఉదయమా రాత్రా అండి? మేడం. ఉదయమా సాయంత్రమా? 6:20కి ఉదయమా? ఉదయం తెల్లవారుజామున 6:20. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. గురువు గారు, నా గురించి తెలుసుకోము. చెప్పండి. నీ పేరేంటి? వివరం నా పేరు తమ్మయ్య మేడం. తమ్మయ్య. తమ్మయ్య, ఓకే. దేని గురించి అడుగుతున్నావు? ఏం లేదు మేడం, ఏం చేసినా కూడా కలిసి రావట్లేదు. ఓకే. ఏం చేసినా కలిసి రావట్లేదు మాకు. ఓకే. ఇల్లు కట్టావా? 2015 తర్వాత ఇల్లు కట్టావా అన్నా లేదా? 2015 తర్వాత ఇల్లు ఏమైనా కట్టావా లేదా అని అడుగుతున్నా. ఇల్లు అంటే మామూలు గడ్డిలే. అదే 2015 తర్వాత కట్టావా, ఎప్పుడు కట్టావా అని అడుగుతున్నా. 15 తర్వాతనే. జాతక ప్రకారం ఇల్లు బాగానే ఉంటుంది. ఇల్లు కూడా కట్టిన యోగం కనపడుతుంది. ప్రజెంట్ బాగానే ఉంది, ఓకేనా. బాగానే ఉంది కదా, ఇబ్బందులు ఏం లేవు కదా. సమస్య ఏంటో చెప్పు, నువ్వు దేంట్లో ఇబ్బంది పడుతున్నావు చెప్తే దానికి మార్గం చెప్తా. సమస్య అంటే ఏది ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు. ఓకే. ఇంకా ఏది పోయినా వ్యతిరేకం అవుతుంది ఈ వారం. ఓకే. ఫైనాన్షియల్గా నష్టపోయినావా? సంపాదించింది మొత్తం కూడా పోగొట్టావా, నిలబెట్టావా చెప్పు.
చాలా నష్టపోయాను గురుగారు. ఓకే, సరే విను, నేను చెప్తున్నాను ఇంకా. జాతకపరంగా మంచి దశ నడుస్తుంది, దశ వల్ల బాగుంటుంది. కాకపోతే రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి. ఈ కాలసర్ప దోషం వల్లనే నీకు కలిసి రావట్లేదు కాలం. ఓకేనా? దశ బాగున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇటువంటి దోషాలు కనుక పరిహారం చేస్తే కరెక్ట్గా సంపాదించడానికి 5 సంవత్సరాలు చాలు, గుర్తుపెట్టుకో. ఓకేనా? నీ టైం బాగుంది, దశ బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే కాలసర్ప దోషం దెబ్బతీస్తుంది నీకు. ఓకేనా? ఈ యొక్క దోషం తొలగిపోయి దశ కలిసి రావాలంటే నాగప్రతిష్ఠ చెయ్యి. ఎప్పుడైతే నాగప్రతిష్ఠ చేస్తావో ఈ యొక్క ఇంకా 10 సంవత్సరాల మంచి దశ నడుస్తుంది. ఈ 10 ఏళ్లలో సంపాదిస్తావు, డబ్బు నిలబడతావు. పోయింది మొత్తం మీద లెక్క కాదు, మళ్ళీ రాబోయే కాలంలో అద్భుతంగా సంపాదిస్తావు. ఓకేనా? ఓకే గురుగారు. ఓకే. తర్వాత కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, అమ్మా నమస్తే, ఎవరి గురించమ్మా? మా ఆయన గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 1985 May 26. మే 26 గురుగారు. సమయం అమ్మా? అమ్మా సమయం చెప్పండి. సమయం తెలీదండి. పేరు? May 26. పేరమ్మా? పేరు హరీష్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఆ, నమస్తే. ఎవరిది హరీష్ అండి. ఎవరిది ఈ జాతకం? పిల్లవాడిదా? ఎవరిది ఇది? మీదా? మా ఆయన అండి. మీ ఆయనది. ఓకే. ఆరోగ్యపరంగా ఎట్లా ఉందమ్మా ఈ సంవత్సరం నుంచి ఎట్లా ఉంది? ఫైనాన్షియల్గా ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతున్నారా లేదా? అవునండి. ఆరోగ్యం ఏమైంది? మీ ఆయనకి ఏం జరిగిందమ్మా? ఇన్ఫెక్షన్ అని చెప్పి ఒక సైడ్ గడ్డలాగా వచ్చి సర్జరీ అయిందండి. అయ్యయ్యో. తెలుసా మీ ఆయన నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి అని తెలుసా తెలీదా? కర్కాటక రాశి తెలుసండి. నేను గత 10 రోజుల నుంచి చెప్తున్నాను, వినలేదమ్మా మీరు? కర్కాటక రాశి వాళ్ళకి పరిస్థితి బాగలేదు, అనవసరంగా ప్రాణం మీదకి ముంచుకొస్తుందని చాలాసార్లు చెప్పాను, మీరు ఇంతవరకు వినలేదేమో. రోజు చెప్తున్నానమ్మా, 10 రోజులు చెప్తున్నా ఇదే. ప్రజెంట్ మీ వారి టైం బాగలేదు. ఓకేనా? శని బలంగా ఉంది. ఇప్పుడు గనక శనికి హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం చేయకపోతే అనారోగ్య సమస్య ప్రాణం మీదకి వస్తుంది. ఓకేనా? ఈ ప్రాణం మీదకి వచ్చి లేనిపోయిన అనవసరం డబ్బులు ఖర్చు పెట్టడం, అప్పులు పాలు కావడం, ఎక్కడెక్కడో డబ్బులు ఆస్తులమ్మో ఇంకోటి నష్టపోయే పరిస్థితి నడుస్తుంది. ఓకేనా? ఇది జరగకుండా ఉండాలంటే శనికి హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం అని చెప్పి 4 హోమాలు ఆయన పేరు మీద ఫస్ట్ చేయించండి. ఓకేనా? ఎప్పుడైతే చేస్తావో ఇబ్బందులన్నీ పోతాయి. ఇప్పుడు ఒకటే చెప్తున్నానమ్మా, నా దగ్గరే చేయించమని కాదు, మీరు ఎక్కడన్నా చేయించుకోండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళం ఉన్నది చెప్తాం తప్ప లేనిది చెప్పం. ఏమా మాయ మాటలు పొరపాటు కూడా చెప్పాం. ఇవాళ రేపు మాయ మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఓకేనా? వేష భాషలు చూసో మాటలు చెప్పో ఎవరి మాటలు నమ్మకండి. మీకు నేను చెప్పింది జరిగితేనే చేయండి. ఓకేనా? మీరే కాదు ఎవరైనా సరే. ఓకేనమ్మా? ప్రజెంట్ బాగలేదు, నేను చెప్పింది చేయించు. ఆయన అనారోగ్యం నుంచి బయటపడతాడు. ఖచ్చితంగా శతరుద్రహోమం చేయాలి, రుద్రహోమం చేయాలి. విడిగా చేస్తే 10 మంది బ్రాహ్మణులతో చేయాలి. లేదు మన పీఠంలో అదే విధంగా చేస్తున్నాం కాబట్టి శక్తి లేకపోతే మన దాంట్లో డబ్బులు కట్టి చేయించు, ఖచ్చితంగా బయటపడతాడు. ఓకేనా? ఓకే అమ్మా. గురుగారు ప్రేక్షకులందరికీ చక్కని పరిహారాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. నమస్తే అమ్మా. ఇదండి ఇవాల్టి లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.